హలో ఫ్రెండ్స్, నా పేరు మధు కిరణ్. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024లో మీరు ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకుంటున్నారా? మేబీ యూ ఆర్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, మేబీ యూ ఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, మేబీ యూ ఆర్ ఎ స్టూడెంట్, ఆర్ మేబీ మీకు కెరీర్ గ్యాప్ ఉండొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఐటీ జాబ్ ఇన్ 2024, ఈ వీడియో చివరి వరకు చూడండి. సో బేసికల్లీ నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, సో 2024లో జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, జాబ్స్ వస్తాయా, జాబ్స్ రావా, రిసెషన్ ఉంది కదా, సో మరి జాబ్స్ పోతున్నాయంట కదా, మరి మీ డెవాప్స్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, వస్తే ఎన్ని రోజుల్లో వస్తుంది, మీరు గ్యారంటీ ఇస్తారా, సో కోర్సులో ఇప్పుడు 1 monthలో జాబ్ వస్తుందా, 2 monthsలో జాబ్ వస్తుందా, 3 monthsలో జాబ్ వస్తుందా, సో జాబ్కి అష్యూరెన్స్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మనం వీటిని డిస్కస్ చేద్దాం. సో బేసికల్లీ నన్ను అడిగితే కరోనా టైం నుంచి, కరోనా వచ్చినప్పటి నుంచి ఐటీ ఇండస్ట్రీలో జాబ్ మార్కెట్ డైమెన్షన్స్ చేంజ్ అయిపోయినాయి. సో కరోనా ముందు కూడా సో చాలామంది నాన్ ఐటీ పీపుల్ ఐటీలోకి వచ్చేవాళ్ళు, ఓకే, సో టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళు. బట్ వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళ డెడికేషన్ వేరేలా ఉండేది. ఓకే, సో వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇన్స్టిట్యూట్లో డైలీ 7 to 8 hours కష్టపడి, సో సబ్జెక్ట్ నేర్చుకుని ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి, కొన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన తర్వాత ఫైనల్లీ దే యూస్ టు గెట్ ద జాబ్ అండ్ వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు. బట్ ఆఫ్ లేట్ ఈ కరోనా వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ జాబ్ ఆస్పిరెంట్స్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కట్స్, రైట్. ఒక రకంగా చెప్పాలంటే కరోనా టైంలో ఆర్టిఫిషియల్ జాబ్ డిమాండ్ క్రియేట్ అయింది ఈ ఐటీ జాబ్స్కి, ఎస్పెషల్లీ డెవాప్స్ జాబ్స్కి, క్లౌడ్ జాబ్స్కి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ అయింది. ఈవెన్ డెవాప్స్లో బేసిక్స్ తెలిసిన, క్లౌడ్లో ఏబిసిడి తెలిసినా కూడా జాబ్స్ వచ్చాయి. చాలామంది ఆస్పిరెంట్స్ బై హుక్ ఆర్ క్రూక్ జాబ్ తెచ్చుకున్నారు. కొందరు ప్రాక్సీ ద్వారా, కొందరు బ్యాక్డోర్ ద్వారా, కొందరు రకరకాల మీన్స్ ద్వారా జాబ్స్ తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఎవరి జాబ్స్ పోతున్నాయంటే, అప్పట్లో ఎవరైతే జాబ్స్ తెచ్చుకున్నారో బట్ సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోలేరో, సో వాళ్ళ జాబ్స్ ఇప్పుడు పోతున్నాయి. బట్ ఆ టైంలో జాబ్ తెచ్చుకొని ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకున్నారో ఎవరైతే, వాళ్ళందరూ రిలేటివ్లీ సేఫ్. ఈవెన్ వాళ్ళ జాబ్ ఒక దాంట్లో రిస్క్ అయినా ఇంకో జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఐ బీన్ సీయింగ్ ద పీపుల్. ఓకే, సో అలా అని మరి రిసెషన్ ఇంపాక్ట్ లేదా, సో మార్కెట్ ఎవ్రీథింగ్ ఫైన్ ఉందా అంటే నో. సో దేర్ ఈజ్ లిటిల్ డౌన్ఫాల్ ఇన్ మార్కెట్, బట్ దట్ డజంట్ మీన్ కాల్స్ ఏం లేవని కావు. ఒకప్పుడు డైలీ 10 calls వస్తాయి, ఇప్పుడు వీక్లీ 10 calls వస్తున్నాయేమో. ఓకే, బట్ యా కాల్స్ ఉన్నాయి, జాబ్స్ వచ్చే వాళ్ళకు వస్తూనే ఉన్నాయి. మరి ఎవరికి జాబ్స్ రావట్లేవు అంటే, ఎవరైతే షార్ట్ కట్స్ కోసం వెతుకుతున్నారో సో అలాంటి వాళ్ళకు జాబ్స్ రావట్లేవు. సో మీకు 2024 న్యూ ఇయర్లో ఐటీ జాబ్ కావాలి అనుకుంటే, అగైన్ యూ నీడ్ టు ఫాలో ద ఓల్డ్ స్కూల్ హార్డ్ వర్క్. యూ నీడ్ టు గో బ్యాక్ టు బిఫోర్ కరోనా డేస్. సో అప్పట్లో ఆస్పిరెంట్స్కి ఇప్పుడున్నంత లెర్నింగ్ రిసోర్సెస్ లేవు, ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ లేవు. స్టిల్ అప్పట్లో వాళ్ళు కష్టపడి సో దే యూస్ టు గెట్ ద జాబ్. సో వీ నీడ్ టు ఫాలో ద సేమ్ అప్రోచ్. సో దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. సో మీరు ఇఫ్ యు ఆర్ రెడీ టు వర్క్ హార్డ్, మీరు కష్టపడడానికి రెడీగా ఉంటే 100% జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, 100% జాబ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏ జాబ్ కూడా ఈజీగా రాదండి. సో దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఈజీ. బట్ అంతో ఇంతో తొందరగా ఆ డీసెంట్ వైట్ కాలర్ జాబ్ వచ్చేది ఏదైనా ఫీల్డ్ ఉందా అంటే అది ఐటీ ఇండస్ట్రీ మాత్రమే. కావాలంటే మీరు మన ఫ్రెండ్స్లోనే ఈ సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో మాట్లాడండి. సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అంతా కష్టపడితే జాబ్ ఖచ్చితంగా వస్తుందా అంటే 100% గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రీజన్స్ ఆర్ మెనీ, చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ టైంకి నోటిఫికేషన్ రాదు, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి, హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఇయర్లీ జాబ్ క్యాలెండర్ ఉండదు, మళ్ళీ ఎగ్జామ్ టైంకి కండక్ట్ చేస్తారో లేదో తెలియదు, మళ్ళీ అందులో రిజర్వేషన్స్ ఉంటాయి, లోకల్ నాన్ లోకల్ ఉంటుంది, జోనల్ నాన్ జోనల్ అని చాలా ఫ్యాక్టర్స్ గేమ్ ప్లే చేస్తాయి. బట్ ఇక్కడ ఐటీకి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి అలాంటివి ఏమి ఉండదండి. కంప్లీట్ ఫెయిర్ ప్లే. సో లిమిట్లెస్ పొటెన్షియల్ అండ్ బౌండరీలెస్ ఆపర్చునిటీస్. మీరు కనుక కష్టపడడానికి రెడీగా ఉన్నారా, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్, దెన్ దెర్ ఇస్ అ ఓపెన్ మార్కెట్ ఫర్ యూ అండ్ ఎనీ వన్ కెన్ క్రాక్ ఐటీ జాబ్. సో ఎవరైనా కూడా ఐటీ జాబ్ తెచ్చుకోవచ్చు.
ఇన్ కేస్ మీరు రిలేటివ్లీ న్యూ టు ఐటీ ఇండస్ట్రీ అయితే, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, మీకు మినిమం సబ్జెక్ట్ తెలుసుకోవడానికి మినిమం 3 months పడుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ 3 months to 9 months ఆర్ విత్ ఇన్ 1 yearలో మీకు 100% జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎప్పుడూ లేనంత లెర్నింగ్ రిసోర్సెస్, లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఇంత యూట్యూబ్ టెక్నికల్ కంటెంట్ లేదు, ఇన్ని ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లేవు, ఇన్ని ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లేవు. బట్ టుడే యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఓకే, సో యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఇయర్స్. సో ఏదో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే ఇయర్స్ మనం కష్టపడాల్సినట్టు ఇక్కడ అన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన పని లేదు. బట్ యూ నీడ్ టు షో ద సేమ్ డెడికేషన్, సేమ్ డిటర్మినేషన్. ఎలా అయితే మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే చూపిస్తారో, సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మీరు ఇక్కడ చూపిస్తే 100% రిజల్ట్ ఉంటుందండి. సో బీ రెడీ టు వర్క్ హార్డ్. ఒకవేళ మీరు ఎట్ ద మూమెంట్ అన్ఎంప్లాయీ అయితే మినిమం ఒక 6 to 8 hours కష్టపడండి. లేదు, యు ఆర్ ఆల్రెడీ ఎంప్లాయీ బట్ మీరు ఐటీలోకి స్విచ్ చేద్దాం అనుకుంటున్నారు, సో మీరు చేస్తున్న జాబ్తో పాటు డైలీ ఒక 2 to 3 hours ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ ఒక 1-2 hours, ఈవినింగ్ ఒక 1-2 hours మీరు టైం ఇన్వెస్ట్ చేయగలిగితే రిజల్ట్ ఉంటుందండి. రీసెంట్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి. ఒకవేళ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ పైన వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. వీ విల్ కన్సిడర్ క్రియేటింగ్ అ వీడియో ఆన్ దట్ టాపిక్. అండ్ ఒకవేళ మీరు నా వ్యూస్తో డిఫర్ అయితే feel free to let me know in the comment section. Let us agree to disagree. Thank you so much. Have a great year ahead. Once again, wishing you all a very happy new year.